ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ యూనివర్సల్ యాక్టివేషన్ నంబర్ యుఏఎన్ ని యాక్టివేట్ చేసేందుకు బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో లింక్ చేసే గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే పలుమార్లు తేదీని పొడిగించగా నేటితో ఈ గడువు ముగియనుంది. యుఏఎన్ అనేది ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లను నిర్వహించడానికి సాయపడే 12 అంకెల సంఖ్య. ఈపీఎఫ్ఓ ద్వారా ఎంప్లాయ్మెంట్ లింక్ ఇన్సెంటివ్ ఈలాయ్ స్కీమ్ ప్రయోజనాలను పొందడానికి యుఏఎన్ యాక్టివేషన్, బ్యాంక్ ఖాతాను ఆధార్కి లింక్ చేయడం తప్పనిసరి. దేశంలో ఉద్యోగ కల్పనపై దృష్టి సారించే ఉపాధి కేంద్రీకృత పథకం ఎంప్లాయ్మెంట్ లింక్ ఇన్సెంటివ్ ఈలాయ్ స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు మీ బ్యాంక్ ఖాతాతో మీ ఆధార్ను సీడ్ చేయడం తప్పనిసరి. ఈపీఎఫ్ యుఏఎన్ ఎలా యాక్టివేట్ చేయాలి? ఈపీఎఫ్ అధికారిక వెబ్సైట్ www.epfindia.gov.in కి వెళ్ళండి. పై క్లిక్ చేసి పై క్లిక్ చేయండి. మెంబర్ యుఏఎన్ ఆన్లైన్ సర్వీసులు ఎంచుకోండి. మీ యుఏఎన్ యాక్టివేట్ చేయండి. కుడివైపున ఉన్న ముఖ్యమైన లింక్లు ఎంచుకోండి. యుఏఎన్ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, క్యాప్చా వంటి మీ ప్రాథమిక వివరాలను ఎంటర్ చేసి గెట్ ఆథరైజేషన్ పై క్లిక్ చేయండి. అప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఎంచుకుని ని ఎంటర్ చేయండి. ని ధృవీకరించండి. యుఏఎన్ యాక్టివేట్ చేయండిపై క్లిక్ చేయండి. ఇకపై ఏటీఎం నుంచి కూడా పీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పటినుంచి అమల్లోకి వస్తుంది? ఎలా పనిచేస్తుందంటే, ఎంప్లాయ్మెంట్ లింక్ ఇన్సెంటివ్ ఈలాయ్ స్కీమ్ ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సబ్సిడీ ఇన్సెంటివ్ చెల్లింపులను ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ ద్వారా నిర్ధారించడంతో పాటు 100% బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ అందించడమే లక్ష్యంగా ఉంది. ఈపీఎఫ్ఓ సభ్యులు యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ యాక్టివేట్ చేసి తమ ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్లతో లింక్ చేయాల్సిన తుది గడువు జనవరి 2024 15 నేడే. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఈలాయ్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందలేరు. ఆధార్తో మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం ఈలాయ్ స్కీమ్ లబ్ధులను పొందటానికి తప్పనిసరి అని వెల్లడించింది. ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వ సేవల సరఫరా విధానాలను సులభతరం చేయడం, అలాగే పారదర్శకత పెంచడం ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ ప్రక్రియ ద్వారా ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు భౌతికంగా వెళ్లాల్సిన అవసరాన్ని తొలగించి 24/7 సేవలను ఇంటి నుండే పొందవచ్చు. పదవీ విరమణ తర్వాత సీనియర్ సిటిజన్లకు మెరుగైన సామాజిక భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీని కింద ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కి అనుబంధంగా ఉన్న ఉద్యోగులు తమ పీఎఫ్ నిధులను పెన్షన్గా మార్చుకునే అవకాశాన్ని ఇవ్వవచ్చు. ఈ నిబంధన అమలైతే ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ నిబంధన అమల్లోకి వచ్చిన వెంటనే ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత అధిక పెన్షన్ ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్లో సామాజిక భద్రతకు సంబంధించి ప్రభుత్వం ఈ పెద్ద ప్రకటన చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 1న దేశ సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్లో సామాజిక భద్రతకు సంబంధించిన కొన్ని నిబంధనలను ప్రభుత్వం ప్రకటించవచ్చని భావిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఇప్పటికే సామాజిక భద్రతకు సంబంధించిన నిబంధనలపై పని చేయడం ప్రారంభించింది. ఉద్యోగులు తమ పీఎఫ్ నిధులను పెన్షన్గా మార్చుకునే అవకాశాన్ని పొందినట్లయితే వారు తమ డిపాజిట్లను పెన్షన్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పదవీ విరమణ తర్వాత అధిక పెన్షన్ పొందవచ్చు. పీఎఫ్ నిధులను పెన్షన్గా మార్చడం ద్వారా ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత వారి వృద్ధాప్యంలో మెరుగైన ఆర్థిక భద్రతను పొందుతారు. పీఎఫ్ఓ వ్యవస్థను మార్చి బ్యాంకింగ్ తరహాలో మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇలా చేయడం ద్వారా ప్రజలు పీఎఫ్ఓ వ్యవస్థలో బ్యాంకింగ్ సౌకర్యాలను పొందడం ప్రారంభిస్తారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల సామాజిక భద్రతను బలోపేతం చేయడం ఈ సౌకర్యాల ఉద్దేశం. ఈ ప్రయోజనాలను కొత్త నిబంధనలలో చూడవచ్చు. పదవీ విరమణ తర్వాత పొందవలసిన వడ్డీ. ఉద్యోగి పదవీ విరమణ సమయంలో తనకు ఇతర ఆదాయ వనరులు ఉన్నాయని గ్రహించినట్లయితే
అతను 58 సంవత్సరాల వయస్సులో పెన్షన్ తీసుకోకూడదనుకుంటే 60 నుంచి 65 వరకు సంవత్సరాల వయస్సులో లేదా మరేదైనా వయస్సులో పెన్షన్ ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో పెన్షన్ ఫండ్లో జమ చేసిన మొత్తం వార్షిక వడ్డీని పొందుతూనే ఉంటుంది. మొత్తం డిపాజిట్ సదుపాయం అందుబాటులో ఉంది. నివేదికల ప్రకారం ఈపీఎఫ్ఓ సభ్యులు వారి ఖాతాలలో సాధారణ నెలవారీ సహకారంతో పాటు మొత్తం మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి అనుమతించాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం చాలా కాలంగా ఈ ఎంపికను పరిశీలిస్తున్నప్పటికీ ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రభుత్వం ఈ సదుపాయాన్ని కల్పిస్తే పీఎఫ్ ఖాతాలో మరింత కంట్రిబ్యూషన్కు దారి తీస్తుంది. ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత మెరుగైన పెన్షన్ పొందగలుగుతారు. మీరు ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. బ్యాంకుల వడ్డీ రేట్లు 7% కంటే తక్కువగా ఉన్నందున చాలా మంది ఎఫ్డీలను బ్యాంకుల్లో ఉంచడం లేదని మంత్రిత్వ శాఖ తెలిపింది. పోల్చి చూస్తే పీఎఫ్ ఖాతా డిపాజిట్లపై 8% కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. పీఎఫ్ ఖాతాలో ఒకేసారి మొత్తం డిపాజిట్ చేసే సదుపాయాన్ని ప్రజలకు అందించినట్లయితే వారు వారి భవిష్యత్తు భద్రత కోసం అందులో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఈపీఎఫ్ఓ కింద పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగులు తమ పెన్షన్ను పెంచాలనే డిమాండ్ను వ్యక్తం చేశారు. జనవరి 10న ఈ డిమాండ్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ డిమాండ్ని దృష్టిలో ఉంచుకుని కనీస పెన్షన్ను 1,000 రూపాయల నుంచి రూ. 7,500కి పెంచాలని మాత్రమే కాకుండా డిఏ ఉచిత వైద్య సేవలు అందించాలని కూడా కోరారు. ప్రస్తుత ఈపీఎఫ్ఓ పెన్షన్. ఈపీఎఫ్ఓ కింద ఉన్న ఉద్యోగులు ప్రస్తుతం పొందుతున్న కనీస పెన్షన్ 1,000 రూపాయలు మాత్రమే. ఇది చాలా తక్కువగా ఉందని, ఈ మొత్తం వారికి పెన్షన్ జీవితంలో సరిపడటం లేదని పెన్షనర్లు భావిస్తున్నారు. అందుకని ఈపీఎస్ 95 ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 కింద ఉన్న పెన్షనర్లు గత 8 ఏళ్లుగా ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2014లో కనీస పెన్షన్ మొత్తాన్ని రూ.1,000గా నిర్ణయించింది. అయితే ఆ సమయంలో పెన్షనర్లు దీనిని తాత్కాలికంగా అంగీకరించినప్పటికీ ప్రస్తుతం ఈ మొత్తం జీవన ఖర్చులకు సరిపడటం లేదని స్పష్టం చేస్తున్నారు. పెన్షనర్లు ఈ డిమాండ్తో పాటు డిఏతో పాటు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని కూడా కోరుతున్నారు. పెన్షనర్ల ప్రధాన డిమాండ్లు. ఈపీఎస్ 95 నేషనల్ అగిటేషన్ కమిటీ ప్రతినిధులు ఆర్థిక మంత్రిని కలిసి తమ డిమాండ్లను ఆమె ముందు ఉంచారు. ఈ సమావేశంలో కనీస పెన్షన్ మొత్తాన్ని రూ.7,500కు పెంపు చేయడంతో పాటు పెన్షనర్ల ఆరోగ్య సమస్యల కోసం మెరుగైన వైద్య సేవలు అందించాలనే అంశాలు చర్చకు వచ్చాయి. కమిటీ సభ్యులు దీన్ని అత్యవసరమైన నిర్ణయంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సమస్యకు సానుకూల పరిష్కారం ఉంటుందని ఆమె హామీ ఇచ్చారని అన్నారు. పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడినట్లు వెల్లడించారు. రాబోయే బడ్జెట్పై పెన్షనర్ల ఆశలు. పెన్షనర్లు ఇప్పుడు రాబోయే బడ్జెట్పై ఆశలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్లో కనీస పెన్షన్ మొత్తాన్ని రూ.7,500గా పెంచటమే కాకుండా డిఏను కూడా చేర్చాలని కోరుతున్నారు. ఇది నిర్ణయించబడితే లక్షలాది పెన్షనర్లకు ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. పెన్షనర్లకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా వారి జీవితాన్ని మరింత సుఖంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించాలని పెన్షనర్ల సంఘం కోరింది. పెన్షనర్ల సంఘంతో పాటు ఇతర కార్మిక సంఘాలు కూడా బడ్జెట్ ముందు ఆర్థిక మంత్రిని కలిశాయి. వారు కనీస పెన్షన్ మొత్తాన్ని రూ.5,000కు పెంచాలని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది ఈపీఎస్ 95 నేషనల్ అగిటేషన్ కమిటీ ప్రతిపాదించిన 7,500 రూపాయలు కంటే తక్కువగానే ఉన్నా ఈ నిర్ణయం తీసుకోవడం అత్యవసరమని వారు అన్నారు. ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ పెంపు అవసరం. ప్రస్తుతం పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలను పరిశీలిస్తే కనీస పెన్షన్ పెంపు అనేది వారి జీవితంలో కీలకమైన మార్పుగా ఉంటుంది. పెన్షన్ మొత్తం పెరిగితే పెన్షనర్లు తమ ఆరోగ్య సంరక్షణ, ఆహార అవసరాలు, ఇతర అవసరాలకు సరిపడా ఖర్చు చేసుకునే అవకాశం కలుగుతుంది.
ఈ డిమాండ్పై కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉద్యోగి అయితే మీకు ఈపీఎఫ్ఓ గురించి తెలిసి ఉండాలి. మీరు పనిచేసే ప్రదేశంలో మీ జీతం ఆధారంగా మీ ప్రావిడెంట్ ఫండ్ మొత్తం జమ చేయబడుతుంది. మీరు 10 ఏళ్లు పనిచేసిన తర్వాత మీ పెన్షన్గా ఎంత డబ్బు అందుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి పెన్షన్కు అర్హత పొందాలంటే కనీసం 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. మీరు ఈ సంవత్సరాల కంటే తక్కువ కాలం పనిచేసి ఉంటే మీరు ఈ ప్రయోజనం పొందేందుకు అర్హులు కారు. మీరు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసి ఉండాలి. అందుకే మీరు 58 సంవత్సరాల తర్వాత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ పెన్షన్ మొత్తం రూ.1000 నుండి రూ.7500 మధ్య ఉంటుంది. మీరు ఈపీఎస్ పెన్షన్ ప్రయోజనాలను పొందాలనుకుంటే మీరు కొన్ని నియమాలను పాటించాలి. వారు తమ మొత్తం పదవీకాలంలో ఈపీఎస్ పథకానికి సహకరించాలి. ఈపీఎఫ్ సభ్యులు తమ జీతంలో 12%కి విరాళంగా ఇస్తారు. ఇది 2 భాగాలుగా విభజించబడింది. వీటిలో 8.33% ఈపీఎస్కి కేటాయించబడింది మరియు 3.67% ఈపీఎఫ్ పథకానికి కేటాయించబడింది. 2014 నుండి కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ 1995 కింద నెలకు రూ.1000 నుండి రూ.7500 వరకు కనీస పెన్షన్ను అందిస్తోంది. అయితే ఈ పెన్షన్ను నెలకు కనీసం రూ.7500కు పెంచాలని పెన్షనర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. నెలవారీ పెన్షన్ జీతం పెన్షన్ సర్వీస్ 70. పెన్షన్ పొందదగిన జీతం గత 60 నెలల జీతం సగటు అంటే గరిష్టంగా రూ.15,000 ఉండాలి. పెన్షన్ సర్వీస్ మీరు ఈపీఎస్కి అందించిన మొత్తం సంవత్సరాలు. ఒక ఉదాహరణను పరిశీలిస్తే ఒక ఉద్యోగి పెన్షన్ పొందదగిన జీతం రూ.15,000 కాబట్టి మీ పెన్షన్ పొందదగిన సర్వీస్ 10 సంవత్సరాలు అయితే మీ నెలవారీ పెన్షన్ రూ.2,143 అవుతుంది. అది ఉంటుంది. అంటే మీ నెలవారీ పెన్షన్ రూ.15,010 రూ.70. 2,143 అంటే ఒక వ్యక్తి నెలవారీ జీతం రూ.15,000 అయితే అతను 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేస్తే 58 సంవత్సరాల వయస్సులో అతనికి నెలవారీ పెన్షన్ రూ.2,143 అందుతుంది. పెన్షన్ అనేది వ్యక్తులకు, ముఖ్యంగా వారు పదవీ విరమణ సమీపిస్తున్నప్పుడు వారికి అవసరమైన ఆర్థిక భద్రతా వలయం. ప్రజలు వయసు పెరిగే కొద్దీ క్రమం తప్పకుండా ఆదాయం సంపాదించే సామర్థ్యం తగ్గుతుంది మరియు వారు తరచుగా తమ జీవన వ్యయాలకు మద్దతుగా పొదుపులు, పెట్టుబడులు లేదా పెన్షన్ నిధులపై ఆధారపడతారు. పెన్షన్ లేకుండా వ్యక్తులు వారి జీవన ప్రమాణాలను కొనసాగించడానికి తగినంత పొదుపులు లేకపోవచ్చు కాబట్టి వారి చివరి సంవత్సరాల్లో ఆర్థిక అస్థిరతను ఎదుర్కోవలసి ఉంటుంది. పెన్షన్ స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది, ఒకరి పొదుపు మొత్తాన్ని మించిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అదనంగా పెన్షన్లు వ్యక్తులు తమ భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి మరియు వారు కుటుంబ సభ్యులు లేదా ప్రభుత్వ సహాయంపై మాత్రమే ఆధారపడకుండా చూసుకోవడానికి సహాయపడతాయి. పెరుగుతున్న ఆయుర్దాయంతో పదవీ విరమణ తర్వాత ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, గృహ నిర్మాణం మరియు ఇతర వ్యక్తిగత ఖర్చులను భరించడానికి నమ్మకమైన ఆదాయ వనరును కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ భద్రత లేకుండా వ్యక్తులు తమ జీవనశైలిని కొనసాగించడానికి లేదా ఊహించని ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఇబ్బంది పడవచ్చు. అందువల్ల ఒకరు పనిచేస్తున్న సంవత్సరాల్లో పెన్షన్ నిధికి సహకరించడం అనేది పదవీ విరమణలో ఆర్థిక స్వాతంత్ర్యం వైపు ఒక ముఖ్యమైన అడుగు. ఇంకా పెన్షన్లు దీర్ఘకాలిక ఆర్థిక క్రమశిక్షణ మరియు పొదుపులను ప్రోత్సహిస్తాయి. పెన్షన్ ప్లాన్లకు క్రమం తప్పకుండా విరాళాలు ఇవ్వడం వల్ల వ్యక్తులు క్రమంగా సంపదను కూడబెట్టుకుంటారు, కాలక్రమేణా చక్రవడ్డీ నుండి ప్రయోజనం పొందుతారు. భవిష్యత్ ఆర్థిక అవసరాలను తీర్చడానికి వారికి నిర్మాణాత్మక ప్రణాళిక ఉందని తెలుసుకోవడం ద్వారా ఇది భద్రతాభావాన్ని ప్రోత్సహిస్తుంది. మొత్తం మీద పెన్షన్ అనేది ఆర్థిక ప్రణాళికలో ఒక ప్రాథమిక అంశం. ఇది ఒకరి తరువాతి సంవత్సరాల్లో మనశ్శాంతి మరియు స్థిరత్వాన్ని అందిస్తుంది.